సులోచన, మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు చేనేత కార్మికుల పరిస్థితిని క్షేత్రస్థాయిలో చూడామన్న ఆలోచనతో ఇక్కడ ఈరోజు కొత్తకోటకు అమరసింహకు ఒక ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది. మరి ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏంటిది, ఇక్కడ చేనేత కార్మికులు ఏ విధంగా జీవనం సాగిస్తున్నారు, ప్రభుత్వ పథకాలు ఏ మేరకు ఇక్కడ అమలవుతూ ఉన్నాయి అనే విషయాన్ని చూసినప్పుడు ఈరోజు కొత్తకోటలో పరిశీలన చేస్తే వాస్తవంగా మా యాదాద్రి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితుల కన్నా ఇక్కడ చాలా దుర్భరంగా ఉన్నాయని ఒక ప్రాథమికంగా నేనైతే అంచనాకు వచ్చిన. ఎందుకంటే కూలీలు చాలా తక్కువ ఉన్నాయి. మా దగ్గర ఇప్పుడు యాదాద్రి నల్గొండ జిల్లాలో పట్టు వార్పు 8 చీరల వార్పు నేస్తే ఇంచుమించు 20,000 రూపాయల దాకా కూలి ఇస్తారు. మరి ఇక్కడ ఒక చీరకు 10,000 12,000 రూపాయలు ఇస్తున్నప్పటికీ 2 మనుషులు పనిచేస్తేనే అది 15 రోజులు అవుతుందని చెప్తూ చాలా దుర్భరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ కూడా మీరు మాస్టర్ వీవర్స్ మీద ఒత్తిడి పెంచాలి, కూళ్ళు పెరిగేటట్లు మీరు లోకల్గా అదృశాల సంఘాలందరూ కూడా కలిసి మాట్లాడుకోవాలి. చీరల ధరలు కూడా వాళ్ళు 5% GST వేసి అమ్ముకుంటారు కాబట్టి లాభాపేక్షతోనే అమ్ముతున్నారు. కూలీ కూడా తప్పకుండా మీకు పెరగాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం నుంచి కూడా వచ్చే విధంగా జియో ట్యాగ్ నెంబర్లు అందరికీ ఉన్నటువంటి జియో ట్యాగ్ విధానంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ థ్రిఫ్ట్ ఫండ్ విధానంలో చేనేత మిత్ర అయితేనేమి, నేతన్న బీమా అయితేనేమి తప్పకుండా అంత్యోదయ కార్డులు కూడా ఇస్తున్నారు. మరి కొన్ని ప్రాంతాల్లో మరి ఇక్కడ ఉన్నాయో లేవో తెలియదు, కానీ మరి అవి కూడా మనం సాధించుకోవాలి. మరి ఇలాంటి పరిస్థితుల్లో చేనేత కార్మికుల పైన ఏ ప్రభుత్వం వచ్చినా చిన్న చూపే ఉన్నది. గత ప్రభుత్వంలో కూడా మనం చాలా అన్యాయానికి గురైనాం. 10 సంవత్సరాలు వాళ్ళు నానా ఇబ్బందులు పెట్టి అసలు చేనేత సహకార సంఘాలకు ఎన్నికలే లేకుండా చేసి 2013లో చివరిసారిగా ఎన్నికలు పెట్టి ఇప్పటివరకు కూడా ఎన్నికలు పెట్టలేదు. మరి 20 మాసాల ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా నేను అనేక సార్లు 6 సార్లు తుమ్మల నాగేశ్వరరావును కలిసి విన్నవించడం జరిగింది. అయినా కూడా ఇప్పటిదాకా చలనం లేదు, స్పందించడం లేదు. చేనేత అంటేనే, పద్మశాలి అంటేనే ప్రభుత్వాలకు చాలా చిన్న చూపు ఉంది. మనం కూడా మన సత్తా ఏందో చూపించాలి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మనం ఎవడైతే మనని వ్యతిరేకించి చిన్న చూపు చూస్తారో తప్పకుండా వాళ్ళని ఎదిరించి బెదిరించి మనం కూడా పోటీలో నిలబడాలి. అవసరమైతే మనకు గెలిపించే సత్తా లేకపోయినప్పుడు కూడా ఓడించే సత్తా ఉంది. తప్పకుండా ఓడగొట్టే విధానాన్ని కూడా మనం అలవర్చుకోవాలి. ఎవరికి భయపడవద్దు, ఎవరిని కూడా లొంగినట్టు మాట్లాడవద్దు. బ్యాంకులలో కూడా మనం దబాయించి మాట్లాడాలి. ఎవరైనా ఆఫీసర్ వస్తే మనం మేమే అంటే వాడు కూడా మనని తక్కువ చూపు చూసే విధంగా ఉంది. రైతులు ఈరోజు ఎంత వాళ్ళు అనేక రకాలుగా వాళ్ళు లోన్లు పొందుతున్నారు, వాళ్ళు లోన్లు మాఫీ చేయించుకుంటారు నాయకులను పట్టుకొని. మరి రైతు రాజ్యం అంటారు కాబట్టి మనం కూడా అదే పద్ధతిలో ముందుకెళ్ళాలి. మనం కూడా ఎక్కడ తగ్గొద్దు. మన దాంట్లో నాయకత్వ లోపం ఉంది. బహునాయకత్వం వల్ల ఈ రకంగా తయారవుతుంది. కాబట్టి ఒక ఏకనాయకత్వాన్ని శత్రువైనా పర్వాలేదు, మనం అందరం ఒకే నాయకత్వం కింద పనిచేస్తే మనం తప్పకుండా లబ్ధి పొందే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. మరి ఇప్పుడు రాబోయే కాలంలో చేనేత పరిశ్రమ మేము ప్రభుత్వానికి ఒకటే విన్నపం చేస్తున్నాం. ఈ కూలీలు మొగ్గాలు వేసే చేనేత కార్మికులకు తమిళనాడు తరహా పాలసీ తీసుకొచ్చి ప్రతి చేనేత కార్మికుడికి నెలకు 30,000 రూపాయలు గిట్టుబాటు అయ్యే విధంగా ఇక్కడ కూడా పాలసీలు అమలు చేయాలని మేము కోరడం జరిగింది. దాని గురించి మేము ఇప్పటికి కూడా మంత్రి గారిని కలుస్తూనే ఉన్నాం. మా జిల్లా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కూడా చెప్పినాం, తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పినాం. తప్పకుండా ఆ విధంగా ఈ కొత్త సంవత్సరంలో ఈ చేనేత భరోసా అనే స్కీమ్లో తప్పకుండా మనకు కొంత ఆశాజనకమైనటువంటి పథకాలు వచ్చే అవకాశం ఉంది. మనం కూడా కొంత ఐక్యంగా ముందుకు పోవాలి. ఏదైనా సమస్యలు ఉంటే మీరు తప్పకుండా మా దృష్టికి తీసుకురండి. మేము కూడా మీ వెంట ఉంటాం, మీకు తోడ్పాటుగా ఉంటాం. మీరు ఏదైనా సమస్యలు నాకు ఫోన్ చేయండి, నేను తప్పకుండా మీకు స్పందిస్తానని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. జై శ్రీరామ్.